మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రగడ తారాస్థాయికి చేరింది. పోలీస్ స్టేషన్ ఎదుటే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. సీసీసీ కార్నర్లోని ఫ్లెక్సీల తొలగింపు విషయంలో వివాదం తలెత్తింది. దీంతో నస్పూర్ పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీపీ బేరా సత్యనారాయణ, కాటం రాజు, కందుల ప్రశాంత్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. కక్ష సాధింపుతో దాడులకు పాల్పడుతున్నారని దివాకర్ ఫైర్ అయ్యారు. ప్రజలు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ గుండాయిజం అనేది చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లనే అక్కడ బ్యానర్ అదే ఫ్లెక్స్ విషయంలో కొట్టడొచ్చిన సందర్భంలో, ఫ్లెక్స్ చింపుతున్న సందర్భంలో, ఫోటో తీస్తున్న సందర్భంలో అక్కడ మరి ఒకరికొకరు కొట్లాట జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసిందంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఇలా ప్రజలు గమనించాలి. పోలీస్ స్టేషన్లో ఇలా వీడియో ఫుటేజ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, చాలా మటుకు వీడియోలో తీసి ఉండవచ్చు. సీసీ ఫుటేజ్ ప్రకారం, వీడియో తీసిన దాని ప్రకారం ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరిపై దానికి తగ్గ ఏదైతే అంతమంది అటాక్ చేసినంటే చంపే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని మరి సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.